కమ్యూనల్ అవార్డు నాటి బ్రిటిష్ ప్రధాని సర్ రామ్సే మెక్డొనాల్డ్ 1932 ఆగస్టు 4వ తేదీన ప్రతిపాదన చేశారు. దీని ప్రకారం ఏంటంటే ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకే కాకుండా దళిత వర్గాలు కూడా ప్రత్యేక నియోజకవర్గాలు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ పూనాలోని ఎర్రవాడ కారాగారంలో 1932 సెప్టెంబర్ 20న ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. ఈ దీక్ష విరమించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీ మధ్య భేదాభిప్రాయాలు అనేటువంటి వచ్చాయి. మరి వీటిని ఒక సయోధ్య ద్వారా సి రాజగోపాలాచారి అనగా రాజాజీ, మదన్ మోహన్ మాలవ్య, డాక్టర్ బిఆర్ అంబేద్కర్లు సయోధ్యతో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దీన్ని చరిత్ర ప్రసిద్ధంగా పూనా ఒప్పందము అని కూడా అంటుంటారు. ఈ పూనా ప్యాక్ట్ అనేటువంటిది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో చాలా చక్కగా అడగడం జరుగుతుంది. ఈ పూనా ఒప్పందం ప్రకారము ముస్లింలు, సిక్కులు, క్రైస్తవులకే కాకుండా దళిత వర్గాలు కూడా ఎక్కువ ప్రయోజనాలు చేకూరే పరిస్థితి అనేది ఉంది. నేటి రాజ్యాంగ రీత్యా ఈ రిజర్వేషన్లు అనేటువంటివి రావడానికి ఈ పూనా ప్యాక్ట్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. మరి కాంపిటేటివ్ పరంగా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ పాలిటీని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా పేరు మారోజీ వెంకట్రావు, మరి జూనియర్ లెక్చరర్ ఇన్ సివిక్స్. కాంపిటేటివ్ పరంగా మీకు ఒక మౌలిక అవగాహన కోసం మాత్రం చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఇది.